India Now News. This is Bindu. Details చూస్తే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ తెలంగాణ ఎస్టిమేట్ కమిటీ మెంబర్ తక్కెలపల్లి రవీంద్రరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తక్కెలపల్లి అభిమానులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆలన వార్డులోని రోగులకు వరద బాధిత నిర్వాసితులకు పండ్లు బ్రెడ్లు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారుడు బానోత్ రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ పోరాటంలో స్వరాష్ట్ర సాధనకై అనేక ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో తక్కెలపల్లి రవీంద్రరావు ఎనలేని కృషి చేశారని తెలిపారు. విద్యా గురువుగా విద్యార్థులను సన్మార్గంలో నడిపించింది, ఎంతో మంది విద్యార్థులకు చక్కని భవిష్యత్ బాటలు వేశారని కొనియాడారు. విద్యావేత్తగా మొదలై ఉద్యమ ప్రస్థానం నుంచి రాజకీయ ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదుగుతూ మండలి చట్టసభ ప్రశ్నించే గొంతుకై నిలిచారని అన్నారు. ఇప్పటికే తక్కెలపల్లి రవీంద్రరావును విద్యా గురువుగా, రాజకీయ గురువుగా, సామాజికవేత్తగా భావిస్తూ పలువురు ఆయన ఆశయాలను ఆచరిస్తూ ఉండడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, పిఎస్ఈఎస్ చైర్మన్ నాయని రంజిత్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అవన్నీ అవసరం లేదు భయ్యా. అలానే వాటి అనేది ఎక్స్పోజ్ చేయాలి. అవన్నీ అయితే ఆలన అనేది ఎక్స్పోజ్ అంటే మీరు డాక్టర్గా మీ వైద్య భాషలో నమస్తే పట్టుకోండి పేషెంట్ అనిపిస్తున్నాడు. బ్రదర్ ఈరోజు మహబూబాబాద్ జిల్లా వాస్తవ్యులు అందరికీ ఆప్తులు శ్రీ తక్కెలపల్లి రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసి కార్యకర్తలు, అభిమానులు, నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ మహబూబాబాద్, గూడూరు, నెల్లికుదురు, కేసముద్రం మండలాల్లో జిల్లా వ్యాప్తంగా వారి అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా ఈ వర్షపు ఈ వానలో అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వారి వంతు వారు సహాయం చేయడం కోసం ఇవాళ రోగులకు పళ్ళ పంపిణీ కానీ, దుప్పట్ల పంపిణీ కానీ, పేదలకు దుప్పట్ల పంపిణీ కానీ, కార్యకర్తలకు కొన్ని పేద కార్యకర్తలకు కూడా సాయం చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఉదయం నుంచి నడుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని రవీంద్రరావు గారి జన్మదిన వేడుకను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి టీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ రవీంద్రరావు గారు మరెన్నో పదవులు అనుభవించి ఆరోగ్యంగా అష్టైశ్వర్యవంతంగా ఉండి మరెన్నో రోజులు, మరెన్నో సంవత్సరాలు, నిండు నూరేళ్లు ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు అనేక మందికి సేవలు చేయాలని, వారి సేవ చేయడానికి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కానకరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమరుల యాదిలో సౌరయాత్ర సభా కార్యక్రమం పాలకుర్తికి చేరుకుని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాటికను ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సిపిఎం మండల కార్యదర్శి మాచర్ల సారయ్య అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని మాట్లాడారు.
మంచిగా ఫ్రీగా అడుగుతున్నారు, ఎటువంటి మొహమాటం ఎటువంటి భయం లేకుండా మంచిగా అడుగుతున్నారు. అంతటి స్వాతంత్రం ఒకప్పుడు లేకుండే. మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాప్రభుత్వము, ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చడానికి ఉన్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము. మరి ఇట్లాంటి చాకల ఐలమ్మ గారి స్ఫూర్తి ఎప్పటికిక్కడ ఉండాలని, అదే స్ఫూర్తితోటి ఇంకెందరో ముందుకొచ్చి ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇందాక పాలకుర్తి అని చెన్నూరు రిజర్వాయర్ అడిగిండ్రు. నేను ఫస్ట్ గెలవక మొత్తం రావటం మీరు చేసుకున్న పోయిన జన్మలో చేసుకున్న పుణ్యం అని అనుకుంటున్నాం. మరి అదేవిధంగా మన అందరం కూడా చాకల ఐలమ్మ స్ఫూర్తితోటి, ఆమె ఇచ్చిన మన స్పందనతోటి, మరి ఆమె ఆశయాలతోటి మనందరం కలిసిమెలిసి ముందుకెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. మరి దీనికి ప్రభుత్వం తరఫున కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి దీనికి సిపిఎం సోదరులందరూ కూడా మద్దతు తెలిపినారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి చాకల ఐలమ్మ గారి వారసులందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేర్లు చెప్పండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర కళాకారుల బృందం వాళ్ళకి అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన కళాకారులందరికీ కూడా ఉద్యమాది వందనాలు. మరి ఈరోజు చాకలి ఐలమ్మ గారి వర్ధంతి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అంటే ఇందాక అన్నారు ఇక్కడ ఒక నాటకం చేస్తామో అయ్యేదాకుంటామని అడిగినప్పుడు ఏం చేస్తారో అని అనుకున్నాను నిజంగా చెప్పాలంటే. కానీ అప్పట్లో ఏం జరిగిందో కళ్ళకు గట్టినట్టుగా చూపించిండ్రు. అదే అంటే ఒక్క నిమిషం కూడా అంటే తల పక్కకు తిప్పి ఏదో అటు ఇటు విననట్టు కాకుండా మొత్తం కూడా అందరి దృష్టి మీ మీదనే ఉండి ఏమైతుంది అన్న చూసే విధంగా కూడా మీరు చేసిండ్రు. మరి ఇప్పుడు రాబోయే జనరేషన్స్ లో కూడా అందరూ చాలా మంది ఇప్పుడు తగ్గిపోయింది. ఇట్లాంటి నాటకాలు జరుగుతుంటే అంత ఇంట్రెస్ట్ చూపియరు చూడడానికి. కానీ ఇట్లాంటివి కూడా ఎంతో అద్భుతంగా మీరు చేసిండ్రు. పాలకుర్తి నియోజకవర్గంలో ముందు చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, పాలకుర్తి నియోజకవర్గంలో ఇట్లాంటి కళాకారులకి మళ్ళీ అవకాశాలు ఇస్తామని మళ్ళీ చెప్తున్నాము. ఇట్లాంటి కళాకారులు ఎంతో మంది ఇంకా ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాము. మరి ప్రభుత్వం ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈనాటి ప్రభుత్వం కళాకారులకు పెద్దపీట వేయడం జరిగింది. గద్దర్ గారి కార్యక్రమాలైనా లేకపోతే మన చాకల ఐలమ్మ గారి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నారు. మరి ఇప్పుడు చాకల ఐలమ్మ గారికి కూడా కార్యక్రమాలకి 15 లక్షలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వము. మరి అట్లనే ఇందాక అడిగినారు భవనం అని. ఆ భవనం కూడా ఆల్రెడీ 1 ఎకరం భూమి కేటాయించడం జరిగింది దానికి. మరి అక్కడ భవనం కట్టుకుందామా, ఫంక్షన్ హాల్ కట్టుకుందామా, ఏం కట్టుకుందామా, ఏదో ఒకటి అయితే తప్పకుండా చాకలి ఐలమ్మ గారి జ్ఞాపకార్థం ఖచ్చితంగా అక్కడ కట్టి తీరాల్సిందే. కట్టమని కూడా ప్రభుత్వం తరఫున మీ అందరికీ మాటిస్తున్నా. మరి చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ ఈ పాలకుర్తి గడ్డ. ఈ గడ్డకి శాసనసభ్యురాలు అవ్వడం నాకు ఎంతో గర్వంగా ఉంది. అదొక అదృష్టంగా కూడా భావిస్తున్నా. మనందరికన్నా అదృష్టవంతులు ఎవరంటే చాకలి ఐలమ్మ గారి వారసులు. కళ్ళకు కట్టినట్టు ఆ లెగసీ అనేది ఇప్పటికీ కూడా వాళ్ళు చూడగలుగుతున్నారు. మరి వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి అదే చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి ఆ రోజు చెప్పినాం జనగామ జిల్లా పాల్కుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసులో 81 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు, రైతు వేదికలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల ఎమ్మెల్యే అశిశ్విని రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులైనా కళ్యాణ లక్ష్మి చెక్కులైనా ఇవ్వడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో కనుక మేము చూసినట్టయితే పార్టీ మారితే ఇస్తాము, లేకపోతే ఇంకేదో అని ఇంట్లో పెట్టుకొని ఇవ్వకుండా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఎక్కడ కూడా ఏవి ఆపకుండా ఎప్పటికప్పుడు ఉంచుకోవద్దన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నాము. మరి ఇట్లా మేము ఇస్తున్నాం, అంతా బాగానే ఉంది. కానీ మీరెవ్వరు కూడా వీటికి ₹1 కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అర్హత ఉంది, మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి మీకు వస్తున్నాయి. దానికి ఎవరి చేయి కూడా మీరు తడపాల్సిన అవసరం లేదు. నేను చెప్పినంత మాత్రాన కాదు, మీరు దాన్ని పాటించాలి కూడా. ఎవరైనా ఏదైనా అట్లా అడిగితే నేరుగా వచ్చి నాకు చెప్పాలి. మా లీడర్స్ అందరూ కూడా ఆ భావనతోటే, ఆలోచనతోటే ఉంటారు. ఎదుటోళ్ళకి సహాయం అందితే దాన్ని చూసి అందులో మేము ఆనందం వెతుక్కుంటాం.
మరి మీరు అందరూ కూడా సహకరించి ఏది ఇప్పుడు చెక్కులు పంపిణీ చేస్తాం. కొన్ని చెక్కులు ఏమో నేను ఇస్తాను, మిగతా చెక్కులు కూడా అన్నీ ఇస్తారు. వెంటనే అందరూ ఎక్కడున్న వారు అక్కడనే కూర్చొని పిలిచిన వాళ్ళు ఒక్కరు వచ్చి తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ. మరి వేరే పథకాలు అన్నీ కూడా ఇప్పటికే ఎన్నో అప్పులున్నా ఏదున్నా కానీ ప్రభుత్వం అవన్నీ చూడకుండా ఒక్కొక్కటి అన్నీ కూడా అమలుపరుచుకుంటూ రావడం జరుగుతుంది. వేరేవన్నీ కూడా అదేవిధంగా. థ్యాంక్ యూ. రాములు, పాలకుర్తి, రోజా, ముత్తారం, లోకల్ టౌన్ పార్టీ అధ్యక్షులు ద్వారా మల్లయ్య, ముత్తారం, అపర్ణ, మల్లంపల్లి, బొమ్మిర ఉపేందర్, సురేష్ గారు. మరి ఎప్పుడైనా కానీ మన కళ్యాణ లక్ష్మి చెక్కులైనా లేకపోతే ఏవైనా కానీ సీఎంఆర్ఎఫ్ అయినా ఏవి ఉన్నా కానీ ఎక్కడ కూడా మేము ఆపట్లేము. కళ్ళు మూసుకొని ఏదో అన్నట్టుగా సంతకం పెడుతున్నాం. ఎందుకంటే అది అవసరం ఉన్న వాళ్ళకి కాబట్టి. ఎందుకంటే గతంలో నేను చాలా చోట్ల విన్నాయి ఇస్తుంటే చాలా మంది ఇంత ఈజీగా ఇచ్చేస్తున్నారు కదా సార్, చూడకుండా అంటే ఎవరైనా కనుక్కోకుండా పెడుతున్నారు. కానీ గతంలో 10 సంవత్సరాలు నాకు ఇబ్బంది పెట్టి మా ముక్కు నేలకు రాపించిండ్రు, ఎన్నో ఇబ్బందులు పెట్టిండ్రు. వేరే పార్టీ వాళ్ళు కనుక అవి చెక్కులు వస్తే అవి కావాలని గత పాలకులు దాచిపెట్టి ఇవ్వకుండా, అంటే మీ పార్టీ మాటనే ఇస్తాము లేకపోతే పార్టీకి ఏదో చేస్తేనే ఇస్తాము అన్న విధంగా ఇబ్బంది పెట్టి ఆ చెక్కులు ఎక్స్పైర్ అయిపోయేదాకా కూడా వాళ్ళు ఇవ్వలేదు ఎవరికి, అట్లా దాచిపెట్టుకున్నారు. కానీ ఆ దొరల పాలనకి ఈ ప్రజా ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదే. ఎప్పుడు వచ్చినాయి అప్పుడు వెంటనే ఎవరు ఏ పార్టీ అన్నది కూడా ఇక్కడికి ఎంతో మంది వచ్చిండ్రు. మీరు ఏ పార్టీలో నాకు తెలియదు, అదంతా నాకు అనవసరం. మీరు అందరూ పాలకుర్తి ప్రజలు, మీ అందరికీ అర్హత ఉంది, మీరు అందరూ కూడా అర్హులు. ఈ పథకాలు చెక్కులు రావాల్సిందే, అది న్యాయంగా మీకు వచ్చే చెక్కులు. దానికి మీరు అక్కడ ఇక్కడ ఏదో చేయదాడితే అది ఇంకా మీకు తప్పు అవుతుంది. మీ ఇష్టం. నేను చెప్తా, మీరు చేసేది చేస్తాను అంతేనా? మీరు చెప్పండి మాది మేము చేస్తాంలేండి, మేము చేసేది ఏదో మేము చేస్తాం, మీరు చెప్పండి, మీరు బాగా ఉంది అనుకోకండి. నేను చెప్పేది మీరు విన్నప్పుడే మార్పు వస్తుంది. ఊకే నేనే చెప్తే ఏమి రాదు. ఇచ్చేది మీరు కాబట్టి ఇవ్వకుండా ఉండాలి. ఎందుకంటే న్యాయంగా మీకు రావాలి, వస్తున్నాయి. దానికి మీరు ఎవరికో ఎందుకు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి? ఎవరికి కూడా ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లాంటివి ఏమైనా ఉంటే డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి మీరు చెప్పొచ్చు. ఎప్పుడైనా కానీ మీరు వచ్చి చెప్పొచ్చు. మెదక్ పట్టణంలోని స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో 10వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అండర్ 14, 16, 18, 20 సంవత్సరాల బాలబాలికలకు మెదక్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. మెదక్ జిల్లా అథ్లెటిక్ కార్యదర్శి మధుసూదన్ మాట్లాడుతూ ఈ అథ్లెటిక్స్ పోటీల్లో పరుగు పందెం, జంపింగ్ మరియు త్రో విభాగాల్లో ఎంపికలు జరిగాయి. అండర్ 14, అండర్ 16, అండర్ 18 బాలబాలికలు ఉత్తమ ప్రతిభ కనబర్చి క్రీడాకారులు మొత్తం 500 మంది బాలబాలికలకు కాగా అందులో షార్ట్ ఫుట్, రన్నింగ్ అథ్లెటిక్స్ మరియు లాంగ్ జంప్ ఉత్తమ ప్రతిభ కనబర్చిన బాలబాలికలకు పథకాలను అందజేశారు. 32 మందిని ఎంపిక చేసి క్రీడాకారులను ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మెదక్ జిల్లా తరపున పోటీలో పాల్గొంటారని తెలిపారు. Clap all of you. Madam, you PT sir untunnandi. Anil very good, Anil badhiya. Badhiya beta Anil. Niku, kani
తీవ్ర కుక్కల బెడదతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని జగిత్యాల పట్టణంలో కుక్కలను పెట్టుకుని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. జగిత్యాల పట్టణంలోని వీధి కుక్కల బెడద ఎక్కువ ఉన్న 42వ వార్డు కాజీ మహిళా స్ట్రీట్, వంజరివాడ, ఉస్మాన్పూర్ టవర్ సర్కిల్, కిలాగడ్డ, హాజారీ స్ట్రీట్లు పలు వీధుల్లో తెల్లవారుజాము నుండి వీధి కుక్కలను మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో పట్టుకున్నారు. సుమారు 50 కుక్కలను పట్టుకుని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించగా మిగతా కాలనీలోనూ కుక్కలను పట్టనున్నారు. कौन से बजाओ जी? टाइम पे मिले आती ना పొద్దున మబ్బుల 6 నుంచి 42వ వార్డులో జగిత్యాలలో కుక్కలు పట్టడానికి పిల్లలకు స్కూల్ పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఆడవాళ్ళు, మహిళలు ఎవరైనా కానీ దేనికైనా కానీ పోవడానికి ఇబ్బందిగా మారింది. అదే రోజు మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే మున్సిపల్ కమిషనర్ గారు కుక్కలను పట్టడానికి ఇక్కడ నుంచి పట్టుకొని టిఆర్ నగర్ లోపల వాళ్ళని తీసుకుపోయి వాళ్ళది సబ్బింగ్ ఆపరేషన్ చేసి మళ్ళీ వాళ్ళకు అక్కడనే ఇచ్చిపెడితే కొద్దిగా బాగుంటుందని కోరినాను. కమిషనర్ గారు ఇమీడియట్లీగా యాక్ట్ అయ్యి ఒక 2 days నుంచి మా వాటిలో కుక్కలను పడుతున్నారు. సుమారు ఎన్ని పెట్టారు? బాగున్నాయి. ఎందుకంటే మా ఏరియాలో బీఫ్ మార్కెట్ ఉన్నందువలన కుక్కలు బాగున్నాయి. కమిషనర్ గారిని కోరుకుంటున్నా మళ్ళీ రేపు లేకపోతే ఎల్లుండి మళ్ళీ పంపించి ఆ కుక్కలను మొత్తం తీసుకుపోయి ప్రజలేమో భయంకరంగా ఆందోళనలు ఉన్నారు. ఎక్కడ కలుగుతుంది ఏమవుతుందని, కానీ ఇబ్బందిగా మారుతుంది. మళ్ళీ ఏమైందంటే ఈ రోడ్డుకు మొత్తం వినాయకులు ఉన్నారు, మహిళలు కూడా పోతారు. మహిళలకు కూడా ఇబ్బంది కాకుండా ఒక 42వ వార్డులో కుక్కలను పట్టడానికి పొద్దున మబ్బుల నుంచి 5:30-6 నుంచి మనం స్టార్ట్ చేసి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వినాయక చవితి సందర్భంగా 3వ రోజు ఏర్పాటు చేసిన నిమజ్జనం కార్యక్రమంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. స్థానిక సోమశీల టర్నింగ్ వద్ద యువకులకు మందుబాబులకు మధ్య గొడవలు జరిగింది. అలాగే వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మందుబాబులు గణేష్ విగ్రహాలను వీక్షించడానికి వచ్చిన యువకుడిపై దాడి చేశారు. మరో చోట ఆత్మకూరు చెరువు వద్ద మరో వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారు. జరిగిన ఘటనలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వాళ్ళ పేర్లు ఏమన్నారు? వాళ్ళ పేర్లు ప్రతాప్, షఫీ, విష్ణు అనే అబ్బాయి, వినయ్ అనే అబ్బాయి, చైతు వాళ్ళైతే గుర్తున్నాను సార్. నాకు అంటే కింద పడేసి కొట్టేసి అప్పటికి నేను మట్లేదు ఉన్నానన్న అంటానే ఉన్నాను. అడ్డం చేసిన దానికి తాగేస్తున్నారు సుల్లిగా వాళ్ళు.
నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి జనసేన పార్టీ నాయకులు సుంకేట మహేష్ బాబు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అనేక పోరాటాల ఫలితంగా ఐలమ్మ వర్ధంతి జయంతులను అధికారికంగా ప్రకటించారని తెలిపారు. కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అసెంబ్లీ సాక్షిగా రజకుల చిరకాల వాంఛ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే అంశాన్ని ప్రస్తావన చేశారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి రజక సోదరి సోదరమణులకు, అదేవిధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఐలమ్మ గద్దె వద్ద ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు, ప్రజలందరికీ కూడా వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు తెలియజేస్తూ ఐలమ్మ వారసత్వాన్ని కొనసాగించడం కోసం ఏదైతే కొంగు నడుముకు చుట్టి గొడవలు చేతబట్టి ఆనాటి కాలంలోనే మహిళగా ఉండి విరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ, ఆ ఐలమ్మ గారి ఆశయ సాధన కోసం ఆనాటి కాలంలో ఏదైతే ధరలు భూస్వాములు భూములు గుంజుకొని చాకలి ఐలమ్మపై దాడి చేయడానికి కూడా వెనకాడకుండా దాడి చేసినప్పుడు ఆమె ఏమాత్రం లెక్క చేయకుండా గొడవలు చేతబట్టి విష్ణూరు ధరపై తిరుగుబాటు చేసి లక్షల ఎకరాల భూమిని సాధించినటువంటి ఘనత చాకలి ఐలమ్మ. ఆనాటి కాలంలో చేసినటువంటి పోరాట ఫలితంగానే లక్ష ఎకరాల భూమిని కూడా ఈరోజు మనము సొంతం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అలాంటి ఒక మహిళ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతం కూడా మనందరికీ తెలుసు, మనందరికీ స్వతంత్రం వచ్చింది. కానీ తెలంగాణ ప్రాంతానికి సెప్టెంబర్ 17 రోజు మాత్రమే స్వతంత్రం వస్తుంది. ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతం కూడా భారతదేశం అంతా ఒక పక్క అయితే తెలంగాణ ప్రాంతం మాత్రం ఒక పక్కన ఉంటుంది. అప్పటికి మనకు ఎవరికి కూడా ఇంకా స్వేచ్ఛ స్వతంత్రాలు రాలేవు. మనం అప్పటికి బానిసత్వంలో కుంగిపోయి ఉన్నాం. కానీ ఆనాటి కాలంలోనే విష్ణూరు మహారాజుల దొరలందరికీ కూడా నిజాం ప్రభుత్వం ఎదురొడ్డి నిలబడినటువంటి చాకలి ఐలమ్మ ఏదైతే విరోచితమైన పోరాటం ద్వారా అనేక మంది ఐక్యతగా ఉండి ఆ ఐక్యత ద్వారానే ఈరోజు మనం అందరం కూడా గర్వించదగ్గ ఈరోజు ఒక రజక కుటుంబంలో నేను జన్మించినందుకు కూడా చాలా సంతోషపడతా ఉన్నాను. అలాంటి సందర్భంలో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో ఏదైతే చాకలి ఐలమ్మకు ఏదైతే ఐలమ్మ జయంతి వర్ధంతులను మరి గవర్నమెంట్ ప్రభుత్వం అధికారికంగా లాంఛనంగా చేయబడడం జరిగింది. కానీ ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో అసెంబ్లీ సాక్షిగా చాకలి కులస్తులందరికీ కూడా ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి, షెడ్యూల్డ్ కాస్ట్లో చేస్తామని చెప్పి ఆ రోజు మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడడం జరిగింది. దానికి అనుకూలంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. అందులో భాగంగా మా రజకులందరూ కూడా మీకు ఓట్లేసి గెలిపించినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి వెంటనే ఏదైతే మా చిరకాల వాంఛన రజకులందరికీ కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి ఏదైతే ఉందో దాంట్లో చేర్చాలని చెప్పి, అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాకలి కులస్తులపైన అనేక రకాలుగా దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, వారిపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా చట్టబద్ధంగా చేసే విధంగా అట్రాసిటీ కేసును కూడా అమలు చేయాలని చెప్పి కూడా మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రజకులపై జరుగుతున్నటువంటి ఏదైతే దౌర్జన్య కాండ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విస్మరించాలని చెప్పి, అదేవిధంగా రజకులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇల్లు, భూమి, స్థలాలు అనేది కూడా కేటాయించాలి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అందరికీ ఈ సందర్భంగా జై రజక, జై జై రజక. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్ ఓ పేద కుటుంబానికి బాసటగా నిలిచాడు. ఇటీవలే నిర్మల్ జిల్లా తానూర్ మండలం కోలూరు గ్రామానికి చెందిన దండేవర్ లక్ష్మీబాయి పాముకాటుకు గురై మృతి చెందింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని మోహన్ రావు పటేల్ పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. మరి ఇట్టి సమాచారాన్ని గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, పత్రికా సోదరుల ద్వారా తెలుసుకున్న మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్గా మరి బాధలో ఉన్న కుటుంబానికి తన ట్రస్ట్ ద్వారా తగినంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కోలూరు గ్రామానికి రావడం జరిగింది. మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనేది
ముఖ్యంగా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మా ట్రస్ట్ అండగా ఉంటుంది. పాముకాట అనుకోండి, పిడుగుపాటు, విద్యుద్ఘాతం, వరదలు, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తప్పకుండా మా ట్రస్ట్ అండగా ఉంటూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మరి కుటుంబానికి ధైర్యంగా ఉండాలని మా ట్రస్ట్ ద్వారా కోరుతూ గ్రామస్తుల చేతుల మీదుగా చెక్కు అందజేయడం జరుగుతుంది. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.